అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే ఇక వైసీపీ ఛానల్ ఒక ఎలివేషన్ ఇచ్చిందండి. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అట అసలు మొత్తం హెడ్లైనే పెట్టేశారు వైసీపీ ఛానల్. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, రాజీనామా చేసేది. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి, ప్రజలు మీకు ఓట్లు వేశారు కాబట్టి, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు కాబట్టి, మీరు అసెంబ్లీలో మెంబర్లు కాబట్టి వెళ్ళాలి. మీకు అసెంబ్లీకి వెళ్ళబుద్ధి వేయట్లేదు కదా, రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెళ్ళరటండి, జీతాలు తీసుకుంటారట, జీత బత్యాలన్నీ తీసుకుంటారట, ఎమ్మెల్యేలుగా బిల్డప్లు కొడతారట, పోలీసుని సెక్యూరిటీ పెట్టుకుంటారట, ఇవన్నీ చేస్తారట. కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళరట. అసెంబ్లీకి వెళ్ళరట, ప్రజా సమస్యల మీద మాట్లాడరట, జీతాలు మాత్రం ప్రజాధనం దొబ్బుతారట. ఇదేం దరిద్రం అండి. మళ్ళీ హెడ్లైన్గా పెట్టుకుని వైసీపీ ఛానల్స్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి, అసలు అసెంబ్లీకి రాము మేము. ఏం చేస్తారు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వస్తుంది 29లో. ఆ 11 మందిని కూడా గెలిపించరు, వాళ్ళని ఓడిస్తారు. ఎందుకంటే వీళ్ళని గెలిపించినా వీళ్ళు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళరు, బొక్కలో వీళ్ళని గెలిపించడం ఎందుకని చెప్పి ఓట్లు వేయడం మానేస్తారు. 0. రేపు మళ్ళీ 29 ఎలక్షన్ వచ్చేటప్పటికి వైసీపీ 0 ఉంటుంది. అప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటే మీరు వెళ్ళకపోతే ప్రజలే మిమ్మల్ని గెలిపించరు. అసెంబ్లీకి వెళ్తారు, అడుగుతారు ఏమైనా ప్రజలు, వాళ్ళు మీకు ఓటేసి మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడతారేమో అనుకుని వాళ్ళు మీకు ఓటేశారు. మీరు ఓటు వేసినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళారని ఇప్పుడు తెలిసింది కదా. రేపు 29లో చూడండి, వీళ్ళు ఎలివేషన్ కూడా చూద్దాం కొన్ని. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి, సభ గుండాగా నడవాలి, ప్రజా సమస్యలపైన సారవంతమైన చర్చ నడవాలి అన్నది అధికార పార్టీ ఆలోచన కానే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వస్తే ఆ పార్టీని అవహేళన చేయాలి, గేలి చేయాలి, అల్లరి చేయాలి అన్నది మాత్రమే అధికార పార్టీ ఆలోచన. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ లాబీలో చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే అధికార పార్టీ ఎలాంటి దురుద్దేశాలతో ఉందో కూడా అర్థమవుతుంది. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారటండి. మరి ఏం చేశారు, ఏమని తిట్టారు, బూతులు తిట్టారా, ఎవరన్నా భార్యను తిట్టారా, ఎవరి పిల్లల పుట్టుకు గురించి అన్న మాట్లాడారా, మరి ఏం మాట్లాడారు ఇప్పుడు వినేద్దామండి. చెప్పాం. మాట్లాడాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ లాబీలో వైఎస్ఆర్సీపీ సభ్యులను ఉద్దేశించి 11వ తేదీ 11 మంది సభ్యులు 11 నిమిషాల పాటు సభకు వచ్చి వెళ్ళిపోయారు, అంతకు మించి వారికి సమయం లేదు కదా అని వ్యాఖ్యానించారు. అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అది నిజమే కదా. మీరేమన్నా 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు 11 మందే ఉన్నారు అని ఆయన అన్నాడు తప్పు. మీరు వచ్చి పొద్దున్న సాయంత్రం వరకు అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యల గురించి మాట్లాడేశారు అనుకో, 11 నిమిషాల నుండి వెళ్ళిపోయారు అంటే తప్పు. మీరు చేసిన పని అని చెప్తే తప్పే ఉందా అందులో? అంటే మీరు ఏదో పనులు చేస్తారు, అది ఎవరు చెప్పకూడదు. మీరు మటలు చేస్తారు, అది ఎవరు అడగకూడదు. మీరు ప్రజాధనం దోచుకుంటారు, అది ఎవరు చెప్పకూడదు. బా ఏ లాజిక్లే బాబు మీ అని వ్యాఖ్యానించారు. అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాస కలిసేలాగా ఉందాగా ఉండాల్సిన స్పీకర్ గారే 11వ తేదీ 11 మంది సభ్యులు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు, అంతకు మించి సమయం. హుందాతనం గురించి వాళ్ళు చెప్తున్నారు చూడండి, పుట్టుకల గురించి, శీలాల గురించి, భార్యల గురించి, ఇంకా దారుణమైన బూతులు, అమ్మ మొగుళ్ళని, ఇలా రకరకాలుగా మాట్లాడిన ఎదవలు ఉన్న పార్టీ ఇది. వీళ్ళు వచ్చి వేళ అయ్యన్న పాత్రుడు గారు 10 గంటలకు వచ్చి 11వ తారీఖున 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అన్నాడు. అది పెద్ద గోరవటండి. అయ్యి బాబాయ్, స్పీకర్ గారు చాలా దారుణంగా మాట్లాడేశారండి. ఇంకా అంత దారుణంగా ఎవరు మాట్లాడలేదండి. అది కూడా ఎప్పుడు మాట్లాడాడు, వెళ్ళిపోయిన తర్వాత 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అన్నాడట ఆయన. వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు కూడా లేరు అప్పుడు డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా ఏదో మాట అనేసారు, అయ్యి బాబు మేము హట్ అయిపోయి మేము వాకౌట్ చేసాం అంటానికి లేదు. అప్పటికే పారిపోయారు వీళ్ళు. గవర్నర్ గారు ప్రసంగం అవ్వకుండానే పారిపోయారు వీళ్ళు పారిపోయిన తర్వాత స్పీకర్ గారు ఇలాగ అన్నారట. అందుకని అది ఈ మాట ఈయన అంటాడని వాళ్ళు ముందే ఊహించి 11 నిమిషాలు ఉండి పారిపోయారట. ఈ ఎలివేషన్, ఇలాంటి ఎలివేషన్ తెలిసి చెరగ చేస్తుందండి. లేదు అని చెప్తున్నారు. ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న స్పీకర్ గారు కూడా అక్కడ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకు న్యాయం జరుగుతుందా అంటే అనుమానం. ఇక్కడ నిజంగా స్పీకర్ గారు న్యాయం జరగదని వచ్చినప్పుడు రాజీనామా చేయండి, సిగ్గు లేకుండా. ఎందుకే ప్రజాధనాన్ని చేతాలుగా తీసుకుంటారు? అవును, అసెంబ్లీకి వెళ్తే మీకు న్యాయం జరగదని మీకు అనుమానం ఉంది, రాజీనామా చేసి తప్పుకోండి, లేదా మళ్ళీ పోటీ చేయండి. రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తారా చేయండి, లేదా మళ్ళీ పోటీ చేసినా 11లోనే పోటీ చేయాలి కాబట్టి ఇంకొద్దు వదిలేయండి. వేరే వాళ్ళు ఎవరైనా నాయకులు ఎన్నుకోబడి వెళ్తారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. పోనీ ఎంత భయం మీకు ఉన్నప్పుడు? స్పీకర్ని చూస్తే భయం, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం, లోకేష్ గారిని చూస్తే భయం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయం, RRR గారిని చూస్తే భయం. ఇంత భయం ఉన్నప్పుడు మీకెందుకు రాజకీయాలు? మీకెందుకు రాజకీయాలు, పోటీలు, ఎమ్మెల్యేలు? మీరెందుకు పాయింట్లో కూర్చోండి రాజీనామా చేసి. ఆ వేళ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబడ్డారు? నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడారు పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మందిని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఎంతున్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండే వ్యక్తి నేను. ప్రోగ్రెస్ ఐడియాస్ ఏం బాగలేదు, ఆహా కాదు, కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా. ఎలా చెప్పారు సమాధానం? ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకైతే నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేను, మీరు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మేము చూడలేము,
కాకపోతే స్పీకర్ గా సభ నడవడం కోసం నేను మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. మీరు సభకు రండి మీ సభ్యులతో కలిసి, మీకు కావాల్సినంత సమయం కాకపోయినా సరే మీరు మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం మీకు కేటాయిస్తాను. మీరు వచ్చి పబ్లిక్ ఇష్యూస్ అక్కడ అడ్రస్ చేయండి, అధికార పార్టీని నిలదీయండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే స్పీకర్ గా నేను అండగా ఉంటాను అని చెప్పారు. కానీ ఇదివరకే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తన ఆలోచన ధోరణి ఏంటో కూడా బయటపెట్టారు. సభకు రావాల్సిందే, ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వం, అందరి సభ్యులకు ఇచ్చినట్టుగానే సగటున వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంత సమయం వస్తుందో అంత సమయాన్ని కేటాయిస్తాను అని స్పీకర్ గారు చెప్పారు. ఒకవేళ స్పీకర్ అందులో తప్పే ఉందండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు అక్కడ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, 175 మందిలో 11 ఏమో వైసీపీకి ఉన్నారు, 21 ఏమో జనసేనకు ఉన్నారు, మిగతా మెజారిటీ శాతం టీడీపీకి ఉన్నారు. అందరూ సమానమే. అక్కడ అందరూ సమానమైనప్పుడు అందరికీ సమానంగానే కదా ఇస్తారు టైము. ఏమైనా పైనుంచి దిగి వచ్చారు రేటు వైసీపీ వాళ్ళు, వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళకి సమయం ఎక్కువ ఇవ్వాలి, మీకు ఎక్కువ ఇస్తారండి అని ఎందుకంటారు ఎవరన్నా? వాళ్ళు జస్ట్ ఎమ్మెల్యేలు అంతే కదా. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కదా వాళ్ళకి. ఇవ్వనప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తామో సమానంగా ఇస్తానంటే అందులో తప్పేంటి? ఏం తప్పుందా బాబు? అయిన పాత్రుడు గారు చెప్పిన ఈ ప్రతిపాదన ఆధారంగానే చూస్తే వైసీపీ సభ్యులకు రోజుకు ఎంత సమయం పాటు మాట్లాడే అవకాశం ఉంటుంది అన్నది చూద్దాం. 2025 మార్చిలో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు మొత్తం 15 రోజుల పాటు జరిగాయి. 85 గంటల 52 నిమిషాల పాటు సభ నడిచింది. మొత్తం సభలో 175 మంది సభ్యులు ఉన్నారు. ఆ లెక్కన సగటును చూస్తే మొత్తం 15 రోజులకు గాను ఒక్కో సభ్యుడికి 29.3 నిమిషాల సమయం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అదే రోజుకు చూస్తే ఒక్కో సభ్యుడికి సగటున 1.97 నిమిషాలు, అంటే 1 నిమిషం 57 సెకండ్లు మాత్రమే ఒక్కో సభ్యుడికి వస్తుంది. ఈ లెక్కన 11 మందికి కలిపి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు రోజుకు 22 నిమిషాల సమయం కూడా దక్కే అవకాశం ఉండదు. పైగా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మొత్తం సమయం ఒక్కొక్కరికి 2 నిమిషాలు వస్తుందన్నారు రఫ్గా అనుకుందామండి. ఒక్కొక్కరికి వచ్చినప్పుడు 175 మంది ఉన్నప్పుడు 175 మందిలో మెజారిటీ ఎక్కువ ఏ పార్టీకి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సమయం వస్తుంది. మీకు 11 ఉన్నారు కాబట్టి మీకు తక్కువ సమయం వస్తుంది. దానికి ఎవరిని తిడతారు మీరు? ప్రజలు తిట్టాలి మీరు. అయితేని ప్రజలు చేశారా పని? మీకు 11 ఇచ్చారు, లేదు మీకు కూడా ఒక 100 ఇస్తే అవును మీకు కూడా 100 నిమిషాలు వచ్చిన టైము. మీ దగ్గర లేదు కదా మ్యాటరు, మీ దగ్గర ఎమ్మెల్యే లేరు కదా, మిమ్మల్ని గెలవనివ్వలేదు కదా ప్రజలు. మీకు 11 మంది వచ్చినప్పుడు మరి 11 మందికే సమయం అవ్వక ఏం చేయలేయా? రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అంటారా? లేకపోతే అవే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి, దేశంలోని ప్రపంచంలో ఎక్కడ రూల్ లేకపోయినా సరే ఆ సార్కి ఎక్కువ ఇచ్చేయాలండి, ఆయన ఎమ్మెల్యే కన్నా ఎక్కువండి. ఆయన ఎమ్మెల్యే కదా, జగన్ గారు ఎమ్మెల్యే. ఇప్పుడు అంతే, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆ చంద్రశేఖర్ అని ఆయన ఒక ఎమ్మెల్యే, మరొక ఆయన ఒక ఎమ్మెల్యే, 11 మంది ఎమ్మెల్యేలే. అందరూ ఎమ్మెల్యేలకి ఎలాగుందో అలాగేస్తానంటే నొప్పెటాయా? వెళ్ళడానికి భయం. విభజించేసి ఒక్కో ఎమ్మెల్యే కింద కేటాయించారు. ఇక్కడ స్పీకర్ నిరంతరం అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. 0 అవర్ ఉంటుంది, వాయిదా తీర్మానాలు ఉంటాయి, మధ్య మధ్యలో గొడవలు ఉంటాయి. ఇంకా సహజంగానే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ తీసేసి ఇక సగటున ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత సమయం వస్తుంది అని చూస్తే 1 నిమిషానికి అటు ఇటు మించి వచ్చే అవకాశమే ఉండదు. వైఎస్ఆర్సీపీ అప్పుడు 11 మందికి 11 నిమిషాలు వస్తుంది, మళ్ళీ ప్రాసగలుగుతుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 నిమిషాలు మాట్లాడతారు, ఏమో తప్పే ఉంది. సభ్యులందరినీ మేము సాధారణ ఎమ్మెల్యేలుగానే చూస్తామని స్పీకర్ గారే స్వయంగా ప్రకటించిన తర్వాత లేదు అలా చూడకూడదటండి. వైసీపీ వాళ్ళట సాధారణ ఎమ్మెల్యేలు కాదట, స్పెషల్ ఎమ్మెల్యేలట, అసాధారణమైన ఎమ్మెల్యేలట వాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ సాధారణ ఎమ్మెల్యేలట, వైసీపీ వాళ్ళు మాత్రం పైన దిగొచ్చిన ఎమ్మెల్యేలట. ఏమి మాట్లాడడానికి కానీ సిగ్గేయట్లేదేంటా మీకు? ఇలాంటి ప్రచారం చేసుకోవడానికి కనీసం సిగ్గుపట్టలేదేంటయా? నవ్వుకున్నారుగా జనం. అలా రోజుకు ఒక్కో ఎమ్మెల్యేకి 1 నిమిషం కేటాయించవచ్చు. వైసీపీ వాళ్ళకు 11 మందికి కలిసి ఒక 11 నిమిషాలు లేకుంటే ఒక 20 నిమిషాల సమయం వస్తుంది. అదే అటువైపు అధికార పార్టీకి ఇలా సగటు చూసినా కూడా దాదాపు 5.5 గంటల పాటు రోజుకు సమయం దొరుకుతుంది. అంటే అధికార పక్షం ఇప్పుడు ఏం చేయమంటారు నాకు అర్థం కాదు. అవును అధికార పక్షానికి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ సమయం వస్తుంది, వీళ్ళకి ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, తక్కువ సమయం వస్తుంది. ఇది అది కూడా రూల్ మార్చమంటే ఎలాగా? వాళ్ళకి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వకూడదటండి, వీళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చేయాలట. వీళ్ళు 11 మందే ఉంటారట, కానీ వీళ్ళకి ఎక్కువ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడట. ఇంత దరిద్రంగా ఉన్నారట బాబు, ఇదేం దరిద్రం? 5.5 గంటల పాటు మాట్లాడితే ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 10-20 నిమిషాల్లో ప్రభుత్వాన్ని ఏం నిలదీయగలరు? తుక్కు రేగొడేస్తారు. వాళ్ళకున్న సమయానికి, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల బలానికి, గతంలో వీళ్ళు చేసిన అన్యాయాలకు, వైసీపీ వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన ప్రజాధనం దోపిడీలు, డెడ్ బాడీ డోర్ డెలివరీలకి తుక్కు రేగొడేస్తారని భయం. ఏమో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కనీసం ఒక్కొక్కడు 1 నిమిషం మాట్లాడినా తుక్కు రేగిపోద్ది వైసీపీకి అని భయం. అది చెప్పండి, అది వదిలేసి అబ్బాయి మాకు సమానంగా ఓటం మంచిదే, ఓటాలు మంచిది, మా 11 నిమిషాలు వస్తుందండి, లేదంటే మాకు ఎక్కువ ఓట ఇస్తేనే మేము వస్తామండి. ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు? ఏ ప్రజా సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకురాగలుగుతారు. ఒక స్పీకర్ గా ఉన్నవారు ఇలాంటి పరిస్థితిని గమనించినప్పుడు వైసీపీ వాళ్ళపై ఇంకో ప్రతిపక్షం అక్కడ లేదు కాబట్టి, జనసేన బీజేపీ టీడీపీ అన్ని అధికార పార్టీలోనే ఉన్నాయి కాబట్టి, అప్పుడు స్పీకర్ సభ హుందాగా నడవాలి, ప్రజా సమస్యలు సభ దృష్టికి రావాలి అన్న ఆలోచన ఉంటే మీకు అధికార పార్టీతో సమానంగా సమయం ఇవ్వలేం, కానీ రోజుకు కనీసం 1 గంట 2 గంటల సమయం నేను కేటాయిస్తాను, నేను మీకు రక్షణగా ఉంటానని చెప్పాలి. కానీ స్వయంగా స్పీకర్ గారే మీకు కూడా అదే పులివెందులు పులికి సింగిల్ సింహానికి స్పీకర్ గారు నేను రక్షణ కల్పిస్తానంటే అప్పుడు వెళ్తాడా? అప్పుడు దాకా భయమా? అయ్యన్న పాత్రుడు గారు నేను రక్షణ కల్పిస్తాను రాజాగన్ అని అనలేదటండి.
అందుకని భయపడి వెళ్తలేడు జగన్ గారు. ఇతనే చెప్తున్నాడు, స్పీకర్ గారు రక్షణ కల్పిస్తున్నాను మాట ఇవ్వలేదు, అందుకని మా వాళ్ళు వెళ్ళట్లేదు, అందుకే మా వాళ్ళు ఇంక వెళ్ళరు అసెంబ్లీకి. అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి, రాజీనామా చేయండి. ఎందుకు ఇప్పుడు మాకు చేత కాదు, మేము చవడదద్దాంలో, మేము అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడలేం, రాజీనామా చేసి ఇచ్చేయండి. ప్రజాధనం ₹1 కూడా జీతంగా బత్యాలుగా తీసుకోకండి. అందరు ఎమ్మెల్యేలు లాగే సమయం ఇస్తాం అని చెప్తూ ఉన్నారు అంటే అసలు అసెంబ్లీకి వైసీపీ రావడం స్పీకర్ గారికి ఇష్టం లేదేమో అన్న అభిప్రాయం కూడా ఇక్కడ కలుగుతుంది. పైగా స్పీకర్ గారు వ్యక్తిగతంగా కూడా అందరితో సమానంగా ఇస్తానంటే స్పీకర్ గారికి ఇష్టం లేనట్టండి అది. లేదు మేము అందరూ ఖాళీ కూర్చుంటాం, మేము చక్కలు తీసుకుని భజన చేసుకుంటుంటాం, మీరు వచ్చి మీ సొల్లంతా చెప్పండి, మా వాళ్ళు ఎవరు మాట్లాడరు అని చెప్తే అప్పుడు వెళ్తారటండి. జగన్ గారు ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఎవరు మాట్లాడడం, మీరు 2 గంటల సేపు మీ సొల్లు చెప్పుకోండి, మీ అబద్ధాలు చెప్పుకోండి అని వాళ్ళందరూ చక్కలు పడుకుని భజన చేసుకుంటూ ఉంటే అప్పుడు వెళ్తారటండి, లేకపోతే వెళ్ళరట. జగన్మోహన్ రెడ్డి గారి మీద రగిలిపోతున్న వ్యక్తి. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చచ్చిపోలేరు, కేవలం ఓడిపోయారు, చచ్చే వరకు కొట్టాలి అంటూ డైరెక్ట్ అదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారినండి 2 గజాలు ఏదో వాళ్ళ ఇంట్లోకి వచ్చిందని ఒక సాగు చూపించి అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు కూల్చాడు జగన్. ఆ ఇల్లుని అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళని కూల్చేశాడు. అక్కడ నిజంగా ఆయన ఆక్రమించింది లేదు, ఇది లేదు, కేవలం 2 గజాలు అంటే ఏమో అయితే ఇంత ఉంటుందేమో ఆ స్థలం. ఆ 2 గజాల స్థలం ఉందని సాగు చూపించి ఇల్లు కూల్చేశాడు. ఇప్పుడు అదే అయ్యన్న పాత్రుడు గారు అక్కడ బాస్ చైర్లో కూర్చుని ఉన్నాడు. ఈ నెల అధ్యక్ష అని మాట్లాడాలి, మరి కింద నుంచి వణుకొస్తుంది కదండి, భయం వస్తుంది కదా. అసలు అయ్యన్న పాత్రుడు గారు మామూలుగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్ అయినా, అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉండి అది స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మరి ఆయన్ని ఎదుర్కోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అంటే ధైర్యవంతుడికి అయితే ఉండదు అది. ఎస్, ఒకవేళ ఈయన నిజంగానే వాళ్ళ ఇంట్లో ఏదో తప్పు ఉంది, ఆ 2 గజాలు ఆక్రమించారు అందుకే కూల్చుండు అనుకోండి, వెళ్ళి మాడతాడు. ఒకవేళ ఆయన ఏమన్నా అవునండి ఉంది కదా అందుకే కూల్చాను నేను అని చెప్తాడు ధైర్యంగా. కానీ ఈయన కూల్చింది అడ్డగోలుగా కూల్చాడు కాబట్టి ఆయన్ని ఫేస్ చేయాలంటే భయం ఈయనకి. అక్కడ రఘురామరాజు గారి విషయంలో కూడా ఆయన ఏ తప్పు లేకపోయినా తప్పుడు కేసు పెట్టి ఆయన కొట్టించాడు. అందుకని రఘురామరాజు గారిని ఫేస్ చేయాలంటే భయం జగన్ గారికి. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్ గారు. అందుకే వాళ్ళ ముగ్గురిని దగ్గరగా చూస్తే భయం ఈయనకి. ఏమంటారు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పినట్టు భయపడతాడండి, తప్పు చేసినాడు ఎప్పుడు భయపడతాడు, డైరెక్ట్గా ఫేస్ అవడానికి భయపడతాడు, దూరంగా పోతాడు. జగన్ గారు అలాగే వెళ్ళిపోతాడు. గా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. దాంతో పాటు ఇదివరకు అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే చైర్ మీద కూర్చొని మరి స్పీకర్ హోదాలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అనుచిత పదాలతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అని అవాకులు చెవాకులు సంధి ప్రేలాపనలు బెదిరింపులకు దిగుతున్నారు, అది అతడి సహజ ధోరణి, అలా కాకుంటే మనం ఆశ్చర్యపోవాలి అంటూ ఒక స్పీకర్ స్థానంలో అసెంబ్లీలో చైర్ మీద కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని గతంలో వైసీపీ స్పీకర్ బూతులు మాట్లాడాడు. ఆయన బూతులు లకారాలతో మాట్లాడాడు. సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంజత్వానికి పాల్పడలేదా అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కోసం. లకారాలతో మాట్లాడాడు. అవాకులు చవాకులు అంటే పెద్ద బూతటండి. అవాకులు చవాకులు చేస్తున్నాడు, బెదిరింపు దూరంలో వెళ్తున్నాడు అన్నట్టు అవి బూతులాడు ఇప్పుడు. అందుకని జగన్ గారు అసెంబ్లీకి వెళ్తలేదట. వెళ్ళకపోతే ఓకే, ఆ కారణాలతో వెళ్ళకపోయినా రాజీనామా చేయండి, సిగ్గుంటే రాజీనామా చేయండి. మీరు అసెంబ్లీకి వెళ్ళలేరు, రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, ప్రెస్ మీట్లు పెట్టుకోండి, మీరు రోడ్ల మీదకి వెళ్ళి జనాలు రెచ్చగొట్టండి, ర్యాలీల పేరుతో జనాలు చంపుకోండి, ఏదైనా చేసుకోండి మీ కార్యకర్తల్ని. మీకెవడిచ్చాడు హక్కు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకునే హక్కు? ఉద్దేశించి అవాకులు చవాకులు సంధి ప్రేలాపనలు ఇలాంటి పదాలు వాడారు అంటేనే సహజంగానే స్పీకర్ గారిలో కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద ఎంత పగా ప్రతీకారాలు ఉన్నాయి కూడా సగటు ప్రజలందరికీ ఇక్కడ అర్థమైపోయింది. దాంతో పాటు వైసీపీ సభ్యుల్ని కార్నర్ చేయడం ఎలా అన్న దాని మీద మొత్తం వ్యవస్థ నడుపుతూ ఉన్నారన్నదానికి ఇదివరకు రిజిస్టార్ లో సంతకాలు చేసి వెళ్ళిపోయేవారు ఎమ్మెల్యేలు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు బయట అసెంబ్లీలో హాజరు కాకుండా అక్కడే సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, జీతపత్యా తీసుకుంటున్నారని ఆగ్రహిస్తున్న స్పీకర్ గారు ఇప్పుడు కొత్తగా డిజిటల్ అటెండెన్స్ తెచ్చారు. అంటే ముఖ హాజరు విధానాన్ని తీసుకుని వచ్చారు. ఏ సభ్యుడైనా సరే అసెంబ్లీలో వీళ్ళు ఎంత దరిద్రులో ఈ మాట చూడండి ఒకసారి. జనరల్గా అంతకుముందు రిజిస్టర్ బయట ఉండేదట, వైసీపీ వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి అక్కడి నుంచి అటే పారిపోయేవారట. ఇప్పుడు ఆ రిజిస్టర్ అక్కడ పెట్టకుండా మీరు లోపలికి వచ్చి మీ సీట్లో కూర్చుంటే తప్ప మీకు అటెండెన్స్ పడదు అని రూల్ పెట్టారట ఎవరో స్పీకర్ గారు. ఆ రూల్ పెట్టడం తప్పట. ఆ రూల్ పెట్టడం తప్పు. ఆ అటెండెన్స్ రిజిస్టర్ బయట ఎక్కడో పెడితే మా వాళ్ళు దొంగచాటుగా ముసుగు కప్పుకొని వచ్చేసి అక్కడే సంతకం పెట్టి అలా పారిపోతారు. అలా పారిపోనివ్వకుండా మమ్మల్ని అసెంబ్లీ లోపలికి వచ్చి ఆడు కూర్చోమన్నారండి, చూడండి ఎంత దారుణం అన్నాడు. ఇదేం దరిద్రం అండి బాబు. అసెంబ్లీకి వెళ్ళడానికి అంత భయం ఏంటరా నాయన, అంత భయం ఉంటారు. ఆ రాజీనామా చేయండిరా. ఇప్పుడు ఏమన్నారు, జీతభత్యాలు తీసుకుంటున్నారని బాధపడుతున్నారు, అందుకని మమ్మల్ని లోపలికి వచ్చి కూర్చోమంటున్నారు అని తెగ బాధపడిపోతున్నారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు. అంటే లోపలికి కూడా వెళ్ళరు వెళ్ళు, బయట ఎక్కడో అటెండెన్స్ రిజిస్టర్ పెడితే అక్కడ సంతకం పెడితే అలా పారిపోతారటండి. దాని బదులు పని చేయండి, లేకపోతే ఒక అటెండర్ని పెట్టి మీ 11 మంది ఏళ్ళకే ఆ రిజిస్టర్ పంపించేస్తారు, అక్కడ ఇంటి దగ్గర పెట్టించుకోండి. లేదు సంతకాలు ఇంటి దగ్గర పెట్టేసి జీతం కూడా ఇంటికి పంపించేస్తుంటారు, ఇంటి దగ్గర లెక్కడేసుకోండి. అయితేండి సిగ్గనే ఉందా లేదు ఇలా మాట్లాడడానికి, ఇలా ప్రచారం చేయడానికి? ఎమ్మెల్యే అయినోడు అసెంబ్లీకి వెళ్ళడా, అటు సీట్లో కూర్చోడా,
ఆ సీట్లో కూర్చుని ఈ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ చేస్తానంటే తప్పది. బయట నుంచి పారిపోండ్రా బాబు, మీరు వచ్చినండి అక్కడ ఆ సందులో నుంచి సంతకాలు ఎట్టి పారిపోండ్రు అంటే అది కరెక్టా? ఆ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ కొద్దిమంది అజ్ఞానులు అవివేకులు వాళ్ళని నమ్మించడానికి ఈ మాటలు కూడా తిరగే చెప్పేస్తుంటే, అయ్యో బాబోయ్ మా వాళ్ళని అసెంబ్లీ లోపల రమ్మన్నారటండి, మా ఎమ్మెల్యేని బయట ఎడతలేదటండి, ఆ రిజిస్టర్ బయట ఎడితే మా వాళ్ళు బయట పెట్టేసి అలా పారిపోదాం అనుకుంటుంటే బయట పెట్టకుండా లోపలికి రమ్మన్నారటండి. ఇది ఘోరం అటండి. నీ అమ్మ ఏం చెప్తున్నారా బాబు? కానీ వైసీపీ ఎమ్మెల్యేలు బయట అసెంబ్లీలో హాజరు కాకుండా అక్కడే సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, జీతపత్యాలు తీసుకుంటున్నారని ఆగ్రహిస్తున్న స్పీకర్ గారు ఇప్పుడు కొత్తగా డిజిటల్ అటెండెన్స్ తెచ్చారు. అంటే ముఖ హాజరు విధానాన్ని తీసుకుని వచ్చారు. ఏ సభ్యుడైనా సరే అసెంబ్లీలోకి వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నప్పుడు మాత్రమే వాళ్ళ సభకు హాజరైనట్టుగా రికార్డ్ అవుతుంది. అంతే తప్పించి కేవలం రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్ళిపోతే అది చెల్లుబాటు కాదు అని చెప్పారు. ఒకవేళ వైసీపీ సభ్యులు ఎవరైనా వచ్చి ఇలా సభ ఆ రూల్ చాలా చాలా కఠినంగా ఉందటండి. ఆ రూల్ పెట్టకూడదట. లోపల రండి, మీ సీట్లో కూర్చుండే ఎమ్మెల్యేలు, మీరు గౌరవంగా వచ్చి సీట్లో కూర్చొని అటెండ్ చేయించుకోండి, బయట అక్కడ సంతకాలు పెట్టి పారిపోతున్నారట అన్నారట. అది చాలా తప్పటండి. అది మొత్తం ఖండిస్తున్నారు. రేపు మాపు దాని గురించి కూడా ధర్నా చేస్తారండి. మేము అసెంబ్లీకి రమ్మంటున్నారండి, మమ్మల్ని ఎంత దారుణం చూడండి. ఎమ్మెల్యేగా గెలిచామని మమ్మల్ని వచ్చి అసెంబ్లీలో కూర్చోమన్నారండి, లేకపోతే అటెండెన్స్ చేయని అంటారండి. ఇదేం దారుణం అండి? రేపు ఎల్లుండి రోడ్డు ఎక్కుతారు చూడండి వాళ్ళు. సభలో కూర్చొని కొద్దిసేపు పాటు అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతే వాళ్ళని ఇంకా కాపీ చేయడానికి వచ్చే ఏడాది అలాంటప్పుడు మీరు కేవలం వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతే సరిపోదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా మీరు అటెండెన్స్ వేయించుకోవాలి. ఆ అటెండెన్స్ కూడా కనీసం సభలో ఇన్ని గంటల పాటు మీరు కదలకుండా కూర్చున్నప్పుడు మాత్రమే మీరు హాజరైనట్టుగా మేము నిర్ధారిస్తాం అని ఇంకా కఠినంగా కూడా నిబంధనలు మార్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమ్మ వీళ్ళు సిగ్గుదిలేరండి బాబు, మొత్తానికి సిగ్గుదిలేశారు. ఈవేళట వచ్చి కూర్చుంటేనే అటెండెన్స్ చేస్తానంటారండి. రేపు మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఇక్కడ కనపడితేనే కానీ అటెండెన్స్ చేయమని కఠిన రూల్ ఎట్టేస్తారేమో. ఇప్పుడైతే జస్ట్ అలాగే వెళ్ళి ఓ ఫోటో తీసుకుని పారిపోయినా ఉందండి, అది కూడా లేకుండా అక్కడ కూర్చోబెడతారేమో. ఎంత భయపడుతున్నారు చూడండి వాళ్ళు, భయభ్రాంతులకు గురవుతున్నారు. అసెంబ్లీ పేరు చెప్తేనే గతంలో అసెంబ్లీలో ఎలా చెలరేగిపోయారండి వీళ్ళు. ఈవేళ అసెంబ్లీ పేరు చెప్తే అయ్యి బాబు లోపలికి వచ్చి మా సీట్లో మమ్మల్ని కూర్చోమన్నారండి, ఎంత దారుణం అండి అన్నారండి ఎమ్మెల్యేలు. ఇటీ ఎవరో వచ్చి మీ సీట్లో మీరు కూర్చోండి, ఎంత భయపడుతున్నారు చూడండి. రేపు మమ్మల్ని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మిమ్మల్ని ఏమైనా అండమాన్ పంపించేస్తున్నారు ఎడరా, లేకపోతే తారు ఎడారులు వదిలేస్తున్నారా మిమ్మల్ని, లేకపోతే అడవుల్లోనో లేకపోతే కొండల్లో కోణంలో వదిలేస్తున్నారా? మీరు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోండిరా, ప్రజల తరపున మీకు ఓటేసిన ప్రజల తరపున మాట్లాడంటారంటే దానికి నొప్పి వచ్చేస్తుందా? అవి బాబు మేము అసలు ఉండవండి, ఎంత కఠినమైన రూల్స్ ఏంటండి అన్నారట. అవి కఠినమైన రూల్సా? మీరు ప్రజాధనాన్ని జీతంగా దొబ్బుతున్నారు కదరా, ప్రజాధనాన్ని లక్షలు దొబ్బుతున్నారు కదా, మరి ఆ ప్రజల కోసం మాట్లాడండిరా, మిమ్మల్ని ఓటేసి గెలిపించారు కదా, వాళ్ళ తరపున మాట్లాడండిరా అంటే అది తప్ప? అసెంబ్లీలో కూర్చోమని తప్పంటండి. అబ్బాయి కూర్చోమనకూడదట, సంతకం పెట్టడం ఆ బయట అక్కడ పెట్టించేయాలట, ఏంటి ఆ బయోమెట్రిక్ అది ఉండకూడదట, పారిపోతారట. అలా వచ్చి అలా పారిపోయినాక అవకాశం కల్పించాలట. ఆ మాత్రానికి ఎందుకురా బాబు? రాజీనామా చేయండి అయితే సిగ్గుంటేనే. సో మొత్తం మీద ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు స్పీకర్ గారే ఇంత బయాస్డ్ గా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మీద పలు సందర్భాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, అనుచిత మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం మీరు అసెంబ్లీలో కూర్చోండి అంటే తప్పట. స్పీకర్ గారు ఎంత దారుణంగా మాట్లాడుతుంటే, ఎంత బయాస్డ్గా, ఎవరికి బయాస్డ్? రాజ్యాంగానికి బయాస్డ్గా మాట్లాడుతున్నాడు ఆయన, అసెంబ్లీ రూల్స్కి బయాస్డ్గా మాట్లాడుతున్నాడు. ఆ రూల్స్ చెప్పడం, రాజ్యాంగం ప్రకారం గెలిచినోడు వచ్చి ఇక్కడ కూర్చుని సావంటారు అంటే అది నొప్ప, అది దారుణమా, అది బయాస్డా? వ్యాఖ్యలు కూడా చేసిన ట్రాక్ రికార్డు ఉండడంతో సో ఇలాంటి నేపథ్యంలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళినా సభలో ఏదో జరిగిపోతుందేమో అని ఒక అటెన్షన్ తీసుకురావడానికి, టీవీలు తమ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకోవడానికి పనికొస్తుంది కానీ వైసీపీకి కానీ ప్రజలకు కానీ అధికార పక్షం ఇలాంటి ధోరణితో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఉపయోగం లేదు అసెంబ్లీకి వెళ్ళినా. పైగా ఇదికి వెళ్ళినా ఏ ఉపయోగం లేదని వైసీపీలో చెప్పేస్తున్నారండి. మా వాళ్ళు ఉన్నది లింగుమని 11 మంది, అందరి లెక్క ప్రకారం చూస్తే మాకు వచ్చేది 11 నిమిషాలు. మేము అక్కడికి వెళ్ళినా మేము పీకేది ఏమీ లేదు, బయట నుంచి వెళ్ళి సంతకాలు పెట్టుకుని పారిపోదాం అంటే మమ్మల్ని పారిపోనివ్వట్లేదు, కాబట్టి ఇంక మేము వెళ్దాం అన్నారు. వెళ్ళకపోతే రాజీనామా చేయండిరా, ఎందుకే సిగ్గుమాలని చవడ దద్దం బతుకులు బతకటం? మీకు వెళ్ళడం ఇష్టం లేదు కదా, రాజీనామా చేసేయండి. ఎందుకు? జనాలు డబ్బులు తీసుకోవాలి జీతాల ప్రకారం, లేదా ఆ సెక్యూరిటీ తీసుకోవాలి, ఆ ఎమ్మెల్యే హోదా కావాలి, అన్నీ కావాలి, కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళరు. అంత దరిద్రంగా ఉందండి బాబు వెళ్ళారు.